శివరాత్రికి ఇంకొక్క రోజే ఉన్నదబ్బా. గుళ్ళకు రంగులేసుడు, పందిళ్ళు వరుసుడు, రంగురంగుల లైట్లు కట్టుడు, దేవుళ్ళ కళ్యాణానికి మండపాలు రెడీ చేసుడు, భక్తులకు క్యూ లైన్లు కట్టుడు, పార్కింగ్ జాగాలు, ప్రసాదాల కౌంటర్లు పెంచుడు జోరుగా నడుస్తున్నాయి పనులు. వచ్చే భక్తులకు తగ్గట్టు సౌలతులు అరుచుకోవాలి కదా. ఇక ఈ టైంలో బగ్గొచ్చేదంటే శ్రీశైలానికే. 3 రాష్ట్రాల భక్తులు వస్తారు. బస్సులు బండ్లు కట్టుకొని కాదు, ఇగో గిట్లా. శ్రీశైలం మల్లన్న దర్శనానికి శితమొస్తున్నారు భక్తులు. నల్లమల అడవిలా పాదయాత్ర చేస్తున్నారంతా. అటు ఆంధ్ర, ఇటు మన తెలంగాణ, కర్ణాటక భక్తులు బగ్గ లైన్లు కట్టిర్రు. అంతటా నడిచింది ఒక లెక్క, అడవిలో నడిచింది ఇంకో లెక్క. 40 కిలోమీటర్లు పాదయాత్ర అడవిలా. మట్టి, రాళ్ళు, రప్పలు, కాళ్ళకు చెప్పులుండవాయే. భక్తులకు తిప్పలు కావద్దని గర్మి దగ్గుతానికి తొవ్వ మీద ట్యాంకర్లతోటి నీళ్లు చల్లిస్తున్నారు ఫారెస్టోళ్ళు. తాగుతానికి నీళ్లు, సల్లవొట్టు, అరటి పండ్లు, అన్నదానాలు పెడుతున్నారు. అట్లనే బ్యాగులు చెక్కింగ్ చేసి ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ నీళ్ల బాటిల్లుంటే తీసేస్తున్నారు. అడవిలో ఏడబడితే ఆడ ప్లాస్టిక్ పడేస్తున్నారని. గిట్లనే తినటానికి ఏమన్నా తెచ్చుకుంటే అబ్రెక్ కాగితాలు తీసి న్యూస్ పేపర్లో పెట్టిస్తున్నారు. ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ కానీ, కుర్కురే ప్యాకెట్లు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ అలో లేవు. అవి ఒకవేళ తెచ్చుకున్న ఎడల అవి తీసి మనకి న్యూస్ పేపర్లో పెట్టిస్తున్నారు. అంటే లోపల 1 లీటర్ బాటిల్ వల్ల గార్బేజ్ ఎక్కువ పడుతుంది. 2 లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకోగలిగితే తక్కువ గార్బేజ్ పడుతుంది. అలాగే పర్యావరణానికి కూడా కొంచెం సేవగా ఉంటుందని మేము కూడా సహకరిస్తున్నాం సార్. 1 లీటర్ బాటిల్ అన్ని ఇక్కడ వేసిపోతాం. దినమింత భక్తులు పెరుగుతున్నారు. పండుగ రోజు ఇంకింత ఎక్కువ కావచ్చు. దర్శనాల కాడ మొన్నట్లెక్క తిప్పలు కాకుండా సౌలతులు మంచిగా అరుచుకోండ్రి సార్లు.